నమస్కారం, రాకీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. స్థానిక బీసీ కాలనీలో ఇంటింటి ప్రచారం, పాల్గొన్న ఎమ్మెల్యే చదలవాడ, టీడీపీ నేత నల్లపాటి రాము. చేతులు లేని దివ్యాంగులకు ప్రాణదానం ట్రస్ట్ ద్వారా చేయూత. పల్నాడు జిల్లాలో పర్యావరణ పరిరక్షణకు మరో ముందడుగు, ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే చదలవాడ. ఇచ్చిన హామీ నెరవేర్చిన ఉపాధ్యాయుడు, విద్యార్థిని ఉన్నత చదువులకు చేయూత. నరసరావుపేట బీసీ కాలనీలో 2 ఏళ్ల నమ్మకం, సంక్షేమం, అభివృద్ధి ఇంటింటి ప్రచారంలో ఎమ్మెల్యే అరవిందబాబు, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లపాటి రాము, కూటమి నేతలు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో ఇచ్చిన హామీలను అమలు చేసి ప్రజలకు వివరిస్తున్నామని నేతలు తెలిపారు. అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అన్నా క్యాంటీన్లు వంటి పథకాల అమలుపై నేతలు ఇంటింటికి వెళ్లి అడిగి తెలుసుకున్నారు. నరసరావుపేట అసెంబ్లీ సెగ్మెంట్కి సంక్షేమ పథకాల ద్వారా 571 కోట్లు లబ్ధి చేకూరిందని ఇంటింటి ప్రచారంలో ఎమ్మెల్యే చదలవాడ తెలిపారు. అదేవిధంగా ఇటీవలే క్రెడిట్ అవుట్రీచ్ ద్వారా 3,200 కోట్ల లబ్ధి పొందినట్లు వెల్లడించారు. అందులో నరసరావుపేట నియోజకవర్గానికి చిన్న, పెద్ద, మధ్య కుటుంబాలకు భారీగా లబ్ధి చేకూర్చామని తెలిపారు. 45 రోజుల పాటు ప్రతి వార్డు, ప్రతి గ్రామం, ప్రతి ఇంటికి వెళ్ళి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి వివరిస్తామని, ఏ అర్హుడైనా పథకాల లబ్ధికి దూరమైతే వారి సమస్యలను పరిష్కరించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని కూటమి నేతలు భరోసా ఇచ్చారు. నా పేరు ప్రియాంక, నాకు తల్లికి వందనం పడిని. థాంక్యూ మన ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, అదేవిధంగా డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు, మరి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటి ఇవాళ ప్రభుత్వం మరి 2 సంవత్సరాల నుంచి కూడా ఉమ్మడి కుటుంబం మీద చాలా చక్కగా పరిపాలన చేస్తూ ఉంది. ఇటువంటి కార్యక్రమంలో గడిచిన 5 ఏళ్ళు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలన్నీ ఇచ్చాం ప్రజలకి. హామీలన్నీ నెరవేర్చామని చెప్పడానికి ఇవాళ ప్రతి గడపకి వెళ్తూ ఉన్నాం. ప్రజలందరినీ అడుగుతున్నాం. మేము ఇవాళ అందరికి కూడా మరి పథకాలు అందినాయో లేదో అడుగుతూ ఉన్నాము. అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం కానీ, గ్యాస్ సిలిండర్లు కానీ, ఉచిత బస్సు ప్రయాణం కానీ, అన్నా క్యాంటీన్లో భోజనం కానీ, ఇవన్నీ కూడా అడుగుతూ ఉన్నాము. అన్ని విధాలు ఇప్పటికీ సంక్షేమ కార్యక్రమాల ద్వారా 571 కోట్లు మన ఈ 2 ఏళ్లలో ఇవ్వడం జరిగింది ఒక నరసరావుపేట అసెంబ్లీ సెగ్మెంట్లో. అదేవిధంగా మొన్న 17వ తేదీన మరి సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ గారు నిర్మలా సీతారామన్ గారు రావడం జరిగింది. క్రెడిట్ అవుట్రీచ్మెంట్ ప్రోగ్రాం ద్వారా దాదాపు 3,216 కోట్ల రూపాయలని మంజూరు చేయడం జరిగింది. దాంట్లో 680 కోట్ల రూపాయలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా నరసరావుపేట అసెంబ్లీలో ఇవ్వడం జరిగింది. ఈ విధంగా పనిచేసే ప్రభుత్వాలు ఎక్కడ మనం చూడలేదు. మరి అటువంటి గొప్ప నాయకుడు మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు. బ్యాంకులు అక్కడే బ్యాంకులో ఉంటే కుదరదు, ప్రజల వద్దకు వెళ్ళాలని చెప్పి ప్రోగ్రాం పెట్టి అందరికి కూడా ఏది అవసరం, మరి ఎవరన్నా పాల వ్యాపారం చేసుకుంటా అంటే, పశువులు ఇవ్వడానికి కానీ, గేదెల వ్యాపారం చేసుకుంటా అన్నా, జీవాల వ్యాపారం చేసుకుంటా అన్న వాళ్ళందరూ కూడా లోన్లు ఇవ్వడం జరిగింది. ఎంఎస్ఎంఈ లోన్లు ఇచ్చాము. చిన్న లోన్లు చిరు వ్యాపారాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఇటువంటి గవర్నమెంట్ ఉమ్మడి కుటుంబం ద్వారా జరిగే గవర్నమెంట్ ఎప్పుడు మేము చూడలేదు. ప్రజలు ఏ విధమైతే మరి దీవిచ్చారో ఆ విధంగా 164 సీట్లు వచ్చినాయో ఆ విధంగా మేమందరం కూడా ప్రజల వద్దకు వెళ్తున్నాము. మరి పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా, మహిళలందరూ కూడా ఇవాళ మీడియా ముందుకు రావడం జరిగింది. పల్నాడు జిల్లా నరసరావుపేటలో వల్లప్ప చెరువు అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని మొక్కల కిషోర్ తెలిపారు. 48 లక్షలతో చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నాయని, ప్రజలకు మెరుగైన వాకింగ్ సౌకర్యం కల్పించి వల్లప్ప చెరువును అందమైన విహార కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని అన్నారు. అదే మళ్ళీ మా వాళ్ళని అనకూడదని చెప్పి క్లియర్గా రోడ్డు వస్తుందని. నరసరావుపేటలోని వల్లప్ప చెరువు డెవలప్మెంట్ కోసము నరసరావుపేట ఎమ్మెల్యే గారు చదలవాడ అరవింద్ బాబు గారు మరియు శ్రీకృష్ణదేవరాయలు గారు, ఎంపీ గారు ఆధ్వర్యంలో ఈ వల్లప్ప చెరువు డెవలప్మెంట్ చేయించున్నాము. దీనికి వాకింగ్ ట్రాక్ మరియు పిల్లల ఆడుకునే ఎక్విప్మెంటు, చుట్టూరు ట్రాక్కు అటువైపున సోలార్ లైట్లు, మొక్కలు వేయబడను.
దీనికి ఇక్కడున్న లోకల్లో ఉన్న ప్రజలందరూ మనకి సపోర్ట్ చేయుచున్నారు. అందుకు కావును అరవింద్ బాబు గారికి మన శ్రీకృష్ణదేవరాయలు గారికి ధన్యవాదాలు తెలుపుతూ వర్క్ వేగవంతం చేయుచున్నాను. ఇది వచ్చేసి 48 లక్షలతో ఈ ట్రాక్, ఈ మొక్కలు, ఈ పిల్లల ఎక్విప్మెంట్తో మొత్తం 48 లక్షలతో సెంట్రల్ గవర్నమెంట్ NREGS కింద చేయుచున్నాము. లోక్సభలో వైసీపీ ఫేక్ ప్రచారాన్ని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఎండగట్టారు. ఏపీలో డిఎస్సి నియామకాలు పూర్తి పారదర్శకంగా జరిగాయన్నారు. పరీక్షలపై తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చట్టం తేవాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. కోటప్పకొండ సమీపంలోని గోనెపూడి కొండపై అటవీశాఖ ఆధ్వర్యంలో సీడ్ బాల్స్ డిస్పర్సల్ కార్యక్రమంలో ఎమ్మెల్యే అరవింద్ బాబు ముఖ్య అతిథిగా హాజరు కాగా జిల్లా ఫారెస్ట్ అధికారి కృష్ణప్రియతో పాటు ఫారెస్ట్ అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. మొదటిసారిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రవేశపెట్టారని అటవీశాఖ అధికారులు తెలిపారు. డ్రోన్ టెక్నాలజీ ద్వారా సీడ్ బాల్స్ను అటవీ ప్రాంతాల్లో వెదజల్లారు. ఎలినినో ప్రభావంతో వర్షపాతం అస్థిరంగా మారుతోందని, అందుకే పెద్ద ఎత్తున వృక్షాలను పెంచాల్సిన అవసరం ఉందని, చిన్నారులు ప్రకృతి సంరక్షణలో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. అటవీ విస్తీర్ణాన్ని పెంచేందుకు సీడ్ బాల్స్ కార్యక్రమం సమర్థవంతమైన చర్యగా ఉపయోగపడుతుందని, పల్నాడు జిల్లాలో 12 లక్షల సీడ్ బాల్స్ వెదజల్లే లక్ష్యంతో కార్యక్రమం చేపట్టామని అధికారులు తెలిపారు. మొక్కలు బాగా పెరుగుతాయి, వాతావరణం బాగుంటుంది, వర్షాలు బాగా పడతాయి. మీ అందరికీ తెలుసు కదా, ఇవన్నీ చాలా బాగా తెలివైన పిల్లలు మీరు అందరూ. ప్రకృతి మనకి ఎన్ని ఇస్తున్నాయో చూడండి ఒకసారి. ప్రకృతి గాలి, నీరు, ఎండ, వాన, చల్లని చంద్రుడు, తినడానికి ఎండాకాలంలో మామిడికాయలు, సపోటా కాయలు, నేరేడుకాయలు, అరటిపళ్ళు ఎన్ని ఇస్తున్నాయి లేదా? ప్రకృతి ఎంతో మనకి ఇస్తుంది, కానీ మనం ప్రకృతికి ఏమి ఇస్తున్నాం ఒకసారి ఆలోచన చేయాలి. మనుషులు ఏం చేస్తారు? చెట్లు కొడుతున్నారు, కొండల్ని పిండి చేసి మట్టిని వాడుకుంటున్నారు. దీనివల్ల పర్యావరణం దెబ్బతింటుంది. అందుకని ఇవాళ ఎల్నినో వచ్చింది. ఎల్నినో ఏంటంటే, ఇప్పుడు పసిఫిక్ మహాసముద్రం మీద పై భాగాన 2.5 డిగ్రీ సెంటీగ్రేడ్ పెరుగుతుంది వాతావరణం. వేడికి ఏంటంటే మేఘాలు నుంచి వర్షాలు రావట్లా, చల్లదనం రావట్లేదు, మేఘాలు తయారవట్లా. అందువల్ల ఈ ఎల్నినో వల్ల వర్షాలు లేకపోవడం చాలా ఇబ్బందిగా ఉంది. మరి మనం ఎప్పటి నుంచి కూడా మరి మొక్కలు నాటుతున్నాము, అన్ని చేస్తూ ఉన్నాం. లాస్ట్ ఇయర్ అయితే విపరీతమైన వర్షాలు పడినాయి. ఎల్నినోలు కూడా అంతే, పడితే వర్షాలు పడతాయి, లేకపోతే అసలు పడవు. ఇప్పుడు వర్షాలు లేవు కదా, మళ్ళీ 1 నెల 2 నెలల్లో అకాల వర్షాలు పడతాయి బాగా. అట్లా ఉంటుంది ఎల్నినో. అంటే పర్యావరణాన్ని కాపాడుకోవాలి, మొక్కలు పెంచాలి, మనం కూడా ప్రకృతిని కాపాడుకోవాలి. అందుకనే మనం చేసే ప్రతి పండగ, సంక్రాంతి కూడా ప్రకృతి దగ్గరలో ఉంటుంది, ఉగాది ప్రకృతి దగ్గరలో ఉంటుంది, వినాయక చవితి పండుగ ప్రకృతి దగ్గరలో ఉంటుంది, దీపావళి కూడా అంతే. ప్రకృతే మనకి దేవుడు. రకరకాల రూపాన్ని మనం ఇవాళ కొలుచుకుంటూ ఉంటాం కాబట్టి అందుకని మొక్కలను పెంచాలి బాగా. మరి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం గారు ఈ సీడ్ బాల్స్ మొట్టమొదటిసారిగా పల్నాడు జిల్లాలో మనం మొదలుపెట్టడం జరిగింది. దీనికి డిఎఫ్ఓ గారు, ఫారెస్ట్ రేంజర్ గారు, ఫారెస్ట్ గార్డ్స్ అందరూ రావడం జరిగింది. అదేవిధంగా మన కొండ జడ్పీ స్కూల్ నుంచి కూడా మన పీఈటీ గారు, మాస్టర్ గారు, పిల్లలందరూ కూడా రావడం జరిగింది. కాబట్టి అందరూ కూడా శుభాకాంక్షలు. నుంచి ఇంటరాక్ట్ చేస్తున్నాను. ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఆల్మోస్ట్ అన్ని చెప్పారా? ఎల్నినో ఎఫెక్ట్ చెప్పారా? ఓజోన్ లేయర్ చెప్పారా? వర్షాలు ఎక్కువ వస్తున్నాయా తక్కువ వస్తున్నాయి? ఈ సంవత్సరం ఎక్కువ వస్తున్నాయా తక్కువ వస్తున్నాయి? సో సీడ్ బాల్ ప్రోగ్రామ్ జూన్ 5th నుంచి స్టార్ట్ చేశాము. పల్నాడు జిల్లాలో 12 లక్షల సీడ్ బాల్స్ మనం డిస్పర్స్ చేయాల్సి ఉంది ఇట్లాగా డిగ్రేడెడ్ ఫారెస్ట్ ఏరియాస్ లో. సో థ్యాంక్ యూ సో మచ్. వెరీ షార్ట్ నోటీస్. రాత్రే మనం సార్ని అడిగాము, మార్నింగ్ వచ్చారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫ్రమ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సైడ్. నరసరావుపేట పట్టణంలోని ఎన్ఎస్పి కాలువలో నీటి ప్రవాహం లేకపోవడంతో చెత్తా చెదారం పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతుంది. ప్లాస్టిక్ వ్యర్థాలతో కాలువ చెత్తకుప్పగా మారి పరిసర ప్రాంతాలలో అపరిశుభ్ర వాతావరణం నెలకొంది. చెత్త కోసం వచ్చే ఆవులు, మేకలు వంటి మూగజీవాలు ప్లాస్టిక్ తిని ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. అధికారులు తక్షణమే కాలువను శుభ్రపరిచి నీటి ప్రవాహాన్ని పునరుద్ధరించాలని స్థానికులు కోరుతున్నారు. నరసరావుపేట పట్టణంలోని సత్తెనపల్లి రోడ్డులో వెలసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి మహోత్సవాలను ఈ నెల 29వ తేదీ బుధవారం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు శ్రీ షిరిడి సాయిబాబా సత్సంగ కమిటీ సభ్యులు తెలిపారు. మహోత్సవాలను పురస్కరించుకొని ఆలయాన్ని విద్యుత్ దీపాల అలంకరణలు, పూల తోరణాలు, ప్రత్యేక పుష్పాలంకరణలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఉదయం కాకడ హారతి,
మంగళ స్నానం, పంచామృత అభిషేకం, నూతన వస్త్రధారణ, ప్రత్యేక అలంకరణ, చోటాహారతి కార్యక్రమాలను నిర్వహిస్తారు. అనంతరం మధ్యాహ్నం భక్తులందరికీ అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేసినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. గురు పౌర్ణమి మహోత్సవాలలో సాయి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులు పొందాలని సత్సంగ కమిటీ సభ్యులు కోరారు. నర్సరావుపేట పట్టణం సత్తలపల్లి రోడ్లో వేయించేసినటువంటి శ్రీ షిరిడి సాయిబాబా మందిరం నందు ఈరోజు అనగా 28వ తారీఖు జూలై 2026 ఈరోజు మంగళవారం గురు పౌర్ణమి మహోత్సవ కార్యక్రమాలు ఈరోజు ఉదయం ప్రారంభమైనవి. ప్రతి సంవత్సరం మన మందిరంలో గురు పౌర్ణమి మహోత్సవ కార్యక్రమాలు 2 రోజులు అత్యంత వైభవప్రదంగా నిర్వహించబడుతుంటాయి. అట్లానే ఈ సంవత్సరం కూడా జూలై 29వ తారీఖు బుధవారం 2026న గురు పౌర్ణమి మహోత్సవ కార్యక్రమం మందిరంలో అత్యంత వైభవప్రదంగా నిర్వహించుటకు శ్రీ షిరిడి సాయిబాబా సత్సంగ కమిటీ వారి ఆధ్వర్యంలో బాబావారి భక్తుల సహాయ సహకారములతో అత్యంత వైభవప్రదంగా నిర్వహించుటకు ఏర్పాట్లు చేయడం జరిగినది. ఈరోజు ఉదయం బాబావారికి అభిషేకానంతరం ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి అను అఖండ నామ ఏకాహ కార్యక్రమం అఖండ జ్యోతి ప్రజ్వలనతో డాక్టర్ రామిరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి గారు వారి ధర్మపత్ని డాక్టర్ సునీతా కుమారి గారులచే అఖండ దీపారాధన వెలిగించి బాబావారి అఖండ నామ సంకీర్తన కార్యక్రమంతో పూజా కార్యక్రమాలు ప్రారంభం జరిగినాయి. రేపు గురు పౌర్ణమి మహోత్సవ కార్యక్రమం ఉదయం తెల్లవారుజామున 4:30 బాబావారికి కాకడ హారతితో ప్రారంభమై 5 గంటలకి బాబావారికి మంగళ స్నానం, అనంతరం విశేష పంచామృత అభిషేకం, అనంతరం విశేష అలంకార కార్యక్రమం జరుగుతుంది. రేపు బాబావారికి ప్రథమ పూజగా గౌరవనీయులు నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు వారి ధర్మపత్ని సుధా రాజేశ్వరి గారులచే బాబావారికి గురు పౌర్ణమి రోజు ప్రథమ పూజా కార్యక్రమం వారి దంపతులచే జరుగుతుంది. అనంతరం 9 గంటలకి అఖండ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం గౌరవనీయులు నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు గారిచే ఆ కార్యక్రమం జరుగుతుంది. గురు పౌర్ణమి రోజు మందిరానికి వచ్చేటటువంటి భక్త మహాశయులందరూ కూడా ఉదయం 11 గంటల దగ్గర నుంచి బాబావారి మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది. సాయంత్రం విశేషంగా బాబావారి పల్లకీ ఉత్సవం, హారతి అయిపోయిన తర్వాత పూలంగి సేవ కార్యక్రమాలు జరుగుతాయి. ఈ కార్యక్రమాలన్నీ కూడా శ్రీ షిరిడి సాయిబాబా సత్సంగ కమిటీ వారి ఆధ్వర్యంలో అత్యంత వైభవప్రదంగా నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగినది. రేపు అనగా 29/7/26 సంవత్సరం జరిగే గురు పౌర్ణమి మహోత్సవానికి మందిరం తరపున భక్తులకందరికీ దర్శనం ఏర్పాట్లు చేయడం పూర్తి అయినది. అలాగే వచ్చిన భక్తులందరికీ విరివిగా అన్నదానం చేయాలని సుమారు 15,000 నుంచి 20,000 మంది వస్తారని అంచనా వేస్తున్నాము. అంతమందికి వచ్చిన ప్రతి ఒక్కరికి భోజన ఏర్పాట్లు చేయాలని చెప్పేసి మేము కమిటీ తరఫున మేమందరము ఏర్పాటు పూర్తి చేసాము. నకిరికలలో కస్తూర్బా బాలికల స్కూల్ నుండి గోడ దూకి 2 బాలికలు పరారయ్యారు. బాలికలు ఇంటర్మీడియట్ 6వ తరగతి చదువుతున్నట్లు స్కూల్ యాజమాన్యం తెలిపారు. చదువుకోవడం ఇష్టం లేదని అందుకనే బయటకు వెళ్ళినట్లు సమాచారం. పోలీసుల ఫిర్యాదుతో చిలకలూరుపేటలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు క్షేమంగా చిలకలూరుపేట నుండి నకిరికల్లు పోలీసులు బాలికలను తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పచెప్పడంతో పలువురు హర్షం వ్యక్తం చేశారు. నకిరికల్లు మండలంలో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం నుంచి ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి ఒక పాప, 6th క్లాస్ చదువుతున్న ఒక పాప మార్నింగ్ అరౌండ్ 9:15 AM సమయంలో మిస్ అయ్యారని చెప్పి ప్రిన్సిపల్ గారు మనకు సమాచారం ఇవ్వడం జరిగింది. దాని మీద సర్కిల్ పరిధిలో 4 టీమ్స్ ఫామ్ చేసి నకిరికల్లు ఎస్ఐ గారి ఆధ్వర్యంలో చిలకలూరుపేటలో వాళ్ళని ట్రేస్ చేసి తీసుకురావడం జరిగింది. వాళ్ళ స్కూల్ సంబంధించి డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ గారు శ్యాంప్రసాద్ గారు కూడా ఇక్కడ మన దగ్గర ఉన్నారు. సో పిల్లల్ని వాళ్ళ పేరెంట్స్ సమక్షంలో అప్పచెప్పడం జరుగుతుంది. వీళ్ళు చదువుకోవడం ఇష్టం లేక వెళ్ళామని చెప్తున్నారు. సో వీళ్ళకి కౌన్సిలింగ్ కూడా చేసి ఫర్దర్గా ఇలాంటి ఇష్యూస్ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం. నా పేరు పి శ్యాంప్రసాద్, అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ సమగ్ర శిక్ష. ఈరోజు మార్నింగ్ కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం నెకరకల్ స్కూల్ నుంచి మా ప్రిన్సిపల్ గారు నాకు అరౌండ్ 11 o'clockకి కాల్ చేశారు. ఇట్లా స్కూల్ నుంచి ఇంటర్మీడియట్ చదివే పాప, 6th క్లాస్ చదివే పాప స్కూల్ నుంచి వెళ్ళిపోయారని చెప్పేసి అని నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వెంటనే దీనికి సంబంధించి మేము కలెక్టర్ గారు మేడం నోటీసులు పెట్టడం జరిగింది. మా హైర్ ఆఫీసర్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వెంటనే తక్షణమే కలెక్టర్ గారు స్పందించి దీనికి ఇమ్మీడియట్గా అక్కడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇప్పించండి, రెస్క్యూ ఆపరేషన్ అనేది ఫాలో అప్ చేయమని చెప్పేసి మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇమ్మీడియట్గా వెంటనే నేను మన పోలీస్ వారిని సంప్రదిస్తే అప్పటికే వాళ్ళు రెస్క్యూ ఆపరేషన్లో, సెర్చ్ ఆపరేషన్లో ఉన్నారని చెప్పారు. ఏదైతే టీమ్స్ ఫామ్ చేసి
పిల్లలు స్విచ్ ఆపరేషన్లో ఉన్నారని చెప్పారో ఆ పని మీద ఉన్నా అని చెప్పేసి వాళ్ళ వైపు నుంచి అంతే ప్రాంప్ట్గా ప్రిన్సిపల్ వైపు నుంచి ఎప్పుడైతే ఈ ఈ పాప ఇద్దరు అనేది కూడా వెళ్ళడం జరిగిందో, ఎప్పుడైతే ప్రిన్సిపల్ వైపు నుంచి స్టేషన్కి ఇన్ఫర్మేషన్ వచ్చిందో వెంటనే వాళ్ళ యొక్క రియాక్షన్ ఎంత ఫాస్ట్గా ఉంది అంటే టీములు ఫామ్ చేయటము, సెర్చ్ ఆపరేషన్లకు వెళ్ళటం అనేది ఈ విషయంలో పోలీసు వారిని సమగ్ర శిక్ష తరఫున నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. వెంటనే రియాక్షన్లోకి రావడం అనేది ప్రైమరీ పాయింట్. తర్వాత వచ్చేసి ఈ పాప ఎక్కడెక్కడ తిరిగారు, ఎటువైపు వెళ్ళారు అనేది సీసీ ఫుటేజ్ బేస్ చేసుకొని అన్ని పాయింట్లకు వెళ్ళి పాపను ఎక్కడైతే ఉందో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రేస్ అవుట్ చేసి వెంటనే వాళ్ళ సంరక్షణలో ఉంచి వెంటనే పిల్లలకి ధైర్యం చెప్పి వాళ్ళకి భోజనం పెట్టించి మాకు వెంటనే ఇన్ఫర్మేషన్ ఇప్పించి మేము ఇక్కడ రీచ్ అయ్యేంత వరకు వాళ్ళ సంరక్షణలో ఉంచి ఆ విధంగా మా స్కూల్ పిల్లలకి ధైర్యంగా వాళ్ళ ప్రొటెక్షన్లో ఉంచడం అనేది పోలీసు వారికి ఈ విషయంలో చాలా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా వెంటనే ఈ విషయంలో కలెక్టర్ మేడం గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకంటే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మేడం గారికి చెప్పిన వెంటనే ఏ విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి దానికి ఏ విధంగా ఇమీడియట్గా మేము తీసుకోవాలన్న విషయంలో మేడం గారు కానీ, మా డిఓ గారు కానీ, ముఖ్యంగా మా డిప్యూటీ డిఓ గారు యేసుబాబు గారు కానీ, ప్రిన్సిపల్ గారు కానీ అందరూ కూడా సమన్వయంతో అత్యంత తక్కువ టైంలోనే ట్రేస్ అవుట్ చేసి వాళ్ళ పేరెంట్స్ సమక్షంలో ఇప్పుడు మన పోలీసు వారి సమక్షంలో కూడా అందరూ కూడా స్కూల్కి మళ్ళీ తీసుకెళ్ళి ఎందుకు ఏంది అనేది విషయంలో మాట్లాడితే చదువుకోవటం అన్న ఆస్పెక్ట్ ఒకటే అయితే హాస్టల్ వాతావరణం కానీ పేరెంట్స్ యొక్క ధైర్యం ఇవ్వటంలో ఏందనేది కూడా మేము కౌన్సిలింగ్ తీసుకొని ఎందుకు ఇలా జరిగింది అనేది కూడా మేము మాట్లాడి కౌన్సిలింగ్ నిర్వహిస్తాం. పేరెంట్స్ అందరికీ కూడా, పిల్లలకు కూడా అదేవిధంగా మా కేజీబీలో జరిగిన 280 మంది పిల్లలు ఉన్నారు, స్ట్రెంత్ మ్యాక్సిమం స్ట్రెంత్ అందరికీ కూడా ఇప్పటికే కౌన్సిలింగ్ మాకు స్టేట్ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఏంటంటే వాళ్ళకి ఏవైతే ఇమ్యూనిటీస్ ఇస్తున్నా వాటన్నిటికి కూడా ఎవ్రీ రివ్యూ ఉంటా ఉంటుంది, ప్లస్ వాళ్ళకి ధైర్యం చెప్తా ఉంటాం, మాకు కౌన్సిలర్స్ ఉంటారు అని అది అంతా కూడా ఇప్పుడు మళ్ళీ అన్ని కేజీబీలో కూడా ఇంప్లిమెంట్ అయ్యే విధంగా జరుగుతూ ఉంది. ఇంకొకసారి మళ్ళీ అందరూ కూడా కౌన్సిలింగ్ తీసుకొని ఇటువంటి చర్యలు అనేది ఎందుకు జరుగుతూ ఉంది అనేది మేము ఒక విధంగా చర్యలు తీసుకొని అందరికి కూడా ధైర్యం కల్పించే విధంగా ఎడ్యుకేషన్ మీద వాళ్ళకి అవగాహన ఇది, మీ లైఫ్ ఎలా ఉంటుంది అనే విధంగా మీ చర్యలు తీసుకుంటామని నేను ముందు తెలియజేసుకుంటున్నాను. ఇంకొకసారి ముఖ్యంగా నకరకల్లు కేజీబీ మన నకరకల్లుకు సంబంధించిన పోలీసు వారికి సమర్పిస్తున్న ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. రాష్ట్రంలోని ప్రముఖ శైవ క్షేత్రమైన కోటప్పకొండలో స్వయంభూగా వెలిసి ఉన్న శ్రీ త్రికోటేశ్వర స్వామివారి దేవస్థానం నందు 28/7/2026 మంగళవారం నాడు తొలి ఏకాదశి పర్వదినము అనంతరం హుండీల లెక్కింపు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమము దేవస్థానం సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి డి చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో మరియు నరసరావుపేట పరిశీలకులు శ్రీమతి కె మంజూసా పర్యవేక్షణలో హుండీ లెక్కింపు జరిగింది. హుండీ లెక్కింపు ద్వారా 11,62,024 రూపాయలు, అన్నదానం హుండీ ద్వారా 40,342 రూపాయలు, వెరసి మొత్తం 12,02,366 రూపాయలు 7 రోజులకు వచ్చినట్లు సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి డి చంద్రశేఖరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ యలమంద శాఖ బ్యాంకు సిబ్బంది, దేవస్థానం పర్యవేక్షకులు చల్లా శ్రీనివాస్, దేవస్థానం ఉప ప్రధాన అర్చకులు మరియు ఆలయ సిబ్బంది, నరసరావుపేట సేవక బృందాలు పాల్గొన్నారు. హుండీ లెక్కింపులో వెండి 78 గ్రాములు, బంగారం 500 మిల్లీగ్రాములు, విదేశీ కరెన్సీ 15 అమెరికన్ డాలర్లు, 100 పైసా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఒమన్ వచ్చిందని తెలియజేశారు. పల్నాడు జిల్లా యలమంద గ్రామంలోని ఎంపీపీ పాఠశాలలో ఈ నెల 24వ తేదీన నిర్వహించిన మెగా పీటీఎం సమావేశంలో పాఠశాల పూర్వ విద్యార్థిని పెల్లూరి యమున 10వ తరగతిలో 527 మార్కులు సాధించినప్పటికీ కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా పై చదువును కొనసాగించలేని పరిస్థితి ఉన్నట్లు గుర్తించిన పాఠశాల ఉపాధ్యాయుడు కామినేని పెద్దబ్బాయి ఆ విద్యార్థిని ఇంటర్మీడియట్ విద్య పూర్తి అయ్యే వరకు అవసరమయ్యే సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని జిల్లా విద్యాశాఖ కార్యాలయం దృష్టికి తీసుకెళ్లగా జిల్లా విద్యాశాఖ అధికారి పివిజే రామారావు, అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ పి శ్యాంప్రసాద్ వెంటనే స్పందించి విద్యార్థినిని కేజీబీవి నాదెండ్లలో ఇంటర్మీడియట్లో చేర్పించాలని ఆదేశించారు. దీంతో మంగళవారం ఉపాధ్యాయుడు కామినేని పెద్దబ్బాయి విద్యార్థినికి హాస్టల్లో అవసరమైన వస్తువులను సమకూర్చి ఆమె తల్లిదండ్రులతో కలిసి కేజీబీవి నాదెండ్లలో ఇంటర్మీడియట్లో విజయవంతంగా చేర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థిని ఆమె తల్లిదండ్రులు జిల్లా విద్యాశాఖ అధికారి పివిజే రామారావు, ఏపీసీ పి శ్యాంప్రసాద్, ఉపాధ్యాయుడు కామినేని పెద్దబ్బాయిలకు కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థుల ఉన్నత విద్య కోసం ప్రభుత్వ అధికారులు, ఉపాధ్యాయులు, సమాజం కలిసి చేసిన ఈ చొరవ ఇతరులకు ఆదర్శప్రాయంగా నిలుస్తుందని స్థానిక ప్రజలు, పలువురు గ్రామ పెద్దలు పేర్కొన్నారు. ఈరోజు కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో ఇంటర్మీడియట్ ఎంపీసీకి ఫస్ట్ ఇయర్కి ఒక ఎడ్యుకేషన్ పెట్టడం జరిగిందండి.
పెట్టుకుని యమున అనేటువంటి పాపకి, ఆ పాప 10th క్లాస్లో 527 మార్కులు తీసుకుని వచ్చింది. మరి ఈ పాపకి మేము ఎంపీసీలో సీట్ అలాట్ చేయడం జరిగింది. దీనికి కారణమైనటువంటి మరి కామినేని పెద్దబ్బాయి గారు ఎస్సీటీ టీచర్గా అలమండలంలో పనిచేస్తూ ఉన్నారు. సార్ వారి యొక్క సహకారంతో మరి ఆ పాప యొక్క ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఆ పాపకి సీట్ అలాట్ చేయండి అని చెప్పేసి మేము సీట్ ఇచ్చి ఉన్నాము. మరి ఈ పాప కూడా చక్కగా చదువుకొని మా స్కూల్కి మంచి పేరు తీసుకురావాలనుకుంటున్నాము. అలాగే ఏపీసీ గారి సహకారము, అలాగే డిఈఓ గారి సహకారంతో మరి ఈ పాపకు సీట్ ఇచ్చి ఉన్నామని నేను తెలియజేస్తా ఉన్నాను. పల్నాడు జిల్లా కలెక్టర్ శ్రీమతి కృతికా శుక్లా మాట్లాడుతూ కరెంటు షాకుల వల్ల రహదారి ప్రమాదాలలో, కర్మాగారాలలో సంభవించే ప్రమాదాలలో చేతులు కోల్పోయిన బాధితులకు లక్షల ఖరీదు అయ్యే బ్యాటరీతో నడిచే అధునాతన కృత్రిమ చేతిని సుమారు 200 మందికి నరసరావుపేట ప్రాణదానం ట్రస్ట్ నిర్వాహకులు రావిపాటి శ్రీనివాస్ అలియాస్ కిరణ్ ఉచితంగా అందచేయడం చాలా సంతోషకరమని, ఆగస్టు 2026 6, 7 తేదీలలో నరసరావుపేట రాధాసుందర్ కళ్యాణ మండపం నందు జరిగే కృత్రిమ చేతుల పంపిణీ నందు పాల్గొని చేతులు పొందాలని ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాణదానం ట్రస్ట్ గౌరవ సలహాదారులు కేపీ రంగారావు మాట్లాడుతూ చేతులు కోల్పోయిన తమ జీవన మనుగడ కష్టంగా ఉన్నవారికి ఈ కృత్రిమ చేతులు అమరిక ద్వారా వారి జీవితాలలో నూతన వెలుగులు ఇచ్చిన వారవుతామని అన్నారు. ఈ సేవా కార్యక్రమం నిర్వహించడానికి లక్షలాది రూపాయల వ్యయం అవుతున్నదని, కావున ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అన్నారు. అవసరమైన వారు చేతులను ఉచితంగా పొందుటకు ప్రాణదానం ట్రస్ట్ నరసరావుపేటలో సంప్రదించవలసిన నెంబర్ 7013463637గా తెలిపారు. పల్నాడు జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ నరసరావుపేట నూతన సిఐగా టి అశోక్ బాబు బాధ్యతలు స్వీకరించారు. టి అశోక్ బాబు గతంలో గురజాల, నరసరావుపేట 2 టౌన్ పట్టణ పోలీస్ స్టేషన్, ముప్పాళ్ళ, సత్తెనపల్లి టౌన్, అచ్చంపేట, రాజుపాలెం ఎస్ఐగా విధులు నిర్వహించారు. నూతన సిఐగా పదోన్నతి పొంది విఆర్ నుండి మహిళా పోలీస్ స్టేషన్ నరసరావుపేటకు బదిలీపై రావడం జరిగింది. నకిరికల్లు గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపారులు చందోలు సూర్యప్రకాశ్రావు పల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా తక్షణ మాజీ అధ్యక్షులు అతులూరి సుబ్బారావు మరియు ఆర్యవైశ్య సంఘం ప్రముఖులు గట్టుపల్లి సత్యనారాయణ, ఐనవోలు సాంబశివరావు, గుర్రం సాంబశివరావుల చేతుల మీదుగా ఆదివారం నాడు నియామక పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని పేద ఆర్యవైశ్యుల అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని, వారికి ప్రభుత్వం తరపున అందవలసిన పథకాలను అందేలా చేస్తానని అన్నారు. జిల్లాలోని ఆర్యవైశ్యుల సహాయ సహకారాలతో ఆర్యవైశ్య సంఘం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. సోమవారం నాడు ఆయన సత్తెనపల్లి శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాగోతు సౌరయ్యలను మర్యాదపూర్వకంగా కలిశారు. చందోలు ప్రకాశ్రావు జిల్లా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా నకిరికల్లు ఆర్యవైశ్య ప్రముఖులు అభినందనలు తెలిపారు. నకిరికల్లు గ్రామానికి మొదటిసారిగా జిల్లా అధ్యక్ష పదవి రావడం పట్ల గ్రామంలోని ఆర్యవైశ్యులందరూ హర్షం వ్యక్తం చేశారు. చందోలు వెంకటకృష్ణ సూర్యప్రకాశ్రావు గారు పల్నాడు జిల్లాకి అధ్యక్షులుగా అయి ఉన్నారు కాబట్టి చిన్న విలేకరుల సమావేశం పల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడిగా నేను నియామకం అయ్యాను. నా నియామకానికి మా గ్రామం నుంచి అందరూ కూడా పాల్గొని మా కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పూర్తిగా సహకరించారు. బాగా అక్కడ జరిగిన విషయాల్లో కూడా నాకు తోడ్పాటు అందించి నా నియామకానికి పూర్తి మద్దతు తెలిపి మా గ్రామం నుంచి అందరూ కూడా పాల్గొని బాగా పూర్తిగా అవకాశం కల్పించుకొని నాకు పదవి రావడానికి కూడా చాలా తోడ్పాటు అందించారు. వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా నియామకానికి మహాసభ అధ్యక్షులు ఇల్లూరు లక్ష్మయ్య గారు, టీజీ వెంకటేష్ గారు, టీజీ భక్త గారు, దేవ వెంకటేశ్వర గారు, మహాసభ గౌరవ అధ్యక్షులు పినుమల సుబ్బరాయుడు గారు, మహాసభ ప్రధాన కార్యదర్శి రంగనాథ్ గారు, వీరికి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఈ పదవి రావడానికి కారకులైన రాష్ట్ర మహాసభ అధ్యక్షులు ఇల్లూరు లక్ష్మయ్య గారికి, అలాగే టీజీ వెంకటేష్ గారికి, టీజీ భర్త గారికి, వీరందరికీ కూడా మా ధన్యవాదాలు తెలుపుతున్నాము. అంతేకాకుండా స్థానిక శాసనసభ్యులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారి ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని
పూర్తి చేసినందుకు చంద్ర ప్రకాశ్ రావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నిన్ననే కన్నా లక్ష్మీనారాయణ గారిని కలిసి వారి ఆశీస్సులు కూడా తీసుకోవడం జరిగింది. అలాగే పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాగోతు సౌరయ్య గారిని కూడా కలవడం జరిగింది. వారు కూడా అభినందించారు. ఈ సందర్భంగా వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ప్రముఖ వ్యాపారవేత్త చందల ప్రకాశ్రావు గారు మన పల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. వారికి నా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన జిల్లాలో ఉన్నటువంటి ఆర్యవైశ్యులకి, పేద ఆర్యవైశ్యులందరికీ కూడా తన సహాయ సహకారాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. మన నకరికల్ గ్రామస్తులు, నా సహోదరుడైనటువంటి చందోల్ ప్రకాశ్రావు గారికి పల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులుగా నియామకం చేయటం జరిగింది. అది ఆర్యవైశ్య మహాసభ నుండి కానీ, ఆర్యవైశ్య జిల్లా సభ్యులందరి నుండి కానీ, ముఖ్యంగా నకరికల్ గ్రామ ప్రజల సహకారాలతో, సహాయ సహకారాలతో, ప్రోద్బలంతో కూడా కలిపి ఈ యొక్క ఎన్నికను నిర్వహించడం జరిగింది. ఆ ఎన్నికలో ఏకగ్రీవంగా మా సహోదరుడికి ఈ నియామక పత్రం ఇవ్వడం జరిగింది. జిల్లా అధ్యక్షుడి పదవి ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. అందులోనూ ప్రకాశ్రావు గారికి రావడంలో మనం చెప్పుకోదగ్గ విషయం. ఎందుకంటే ఆయన గతంలో చాలా పనులు చేశారు. ఆర్యవైశ్య సంఘంలో రాష్ట్ర స్థాయిలో ఆయన నాయకత్వం వహించారు. రాష్ట్ర కార్యవర్గంలో పనిచేశారు. గతంలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో కూడా కోశాధికారిగా చేశారు. అట్లాగే నకరికల్ వాసవి దేవాలయానికి, ఆర్యవైశ్య సంఘానికి 50 సంవత్సరాల వేడుకల్లో భాగంగా ఆయన వంతు దేవాలయ అభివృద్ధికి కృషి చేశారు. అలాగే ఒక సేవా కార్యక్రమంలో పారిశ్రామికవేత్తగాను, సేవా కార్యక్రమాల్లోనూ అందరిలో కూడా అందుబాటులో ఉండి, అందరికీ కూడా చేదోడు వాదోడుగా ఉండి, చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరినీ కలుపుకుంటూ ఏకదాటిగా నిలబెట్టే అటువంటి వ్యక్తికి జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా ఎంపిక చేయడం అనేది చాలా గొప్ప విషయం. ప్రకాశ్రావు గారు గత 25 సంవత్సరాల నుంచి కూడా ఆర్యవైశ్య సంఘాల్లో ఎంతో చురుగ్గా పాల్గొని అనేక పదవులు చేపట్టి ఈ రోజున పల్నాడు జిల్లాకి అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. వీరికి ఆర్యవైశ్య సంఘానికి ఎంతో సేవ చేయటం అదృష్టంగా భావిస్తున్నాము. అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ అనేక పదవుల్లో అలంకరించి పేరు తెచ్చుకొని ఈ రోజున అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. అలాగే అన్ని మండలాల్లో కూడా తిరిగి అన్ని మండలాల్లో ఆర్యవైశ్య సంఘాలను బలోపేతం చేసి మండలాలకి అధ్యక్షులని, కమిటీ వాళ్ళని ఏర్పాటు చేసి మండలాల్లో ఆర్యవైశ్యులని ఎంతో ఉన్నత స్థితికి తీసుకొచ్చి ప్రభుత్వ పథకాలను వారికి అందించేటట్లుగా చేసి ఆర్యవైశ్యుల అభ్యున్నతికి కృషి చేస్తారని కోరుకుంటున్నాము. పల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘ ప్రెసిడెంట్గా ఎన్నికైన చందోలు ప్రకాశ్రావు గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. మన ఆర్యవైశ్య సంఘంలో ఎక్కడైనా విద్యార్థులు కానీ, ఏదైనా పేదవాళ్ళు కానీ, ఏదైనా మనకు ఏదైనా సహాయం చేయాలనిపిస్తే వారికి తెలియజేస్తే అక్కడికి వెళ్ళి తెలుసుకొని వాళ్ళకి సహాయం చేయడానికి కూడా మనం వెనకాడకూడదు. పల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా మన నకరికల్లి వాస్తవ్యులు చందోలు సూర్యప్రకాశ్రావు గారు మరి ఎన్నికవ్వడం, మరి ఆంధ్రప్రదేశ్ తరఫున మరి ఇల్లూరు లక్ష్మీ గారి చేతుల మీదుగా దేవగంగటేశ్వర గారు, మరి వెంకటేష్ గారు, టీజీ వెంకటేష్ గారు, భరత్ గారు వాళ్ళ సహకారంతో నర్సరావుపేట మాజీ అధ్యక్షులు అత్తులూరు సుబ్బారావు, అలానే గట్టుపల్లి సత్యనారాయణ, ఐనవోలు సాంబశివరావు గారు, చిలకలూరుపేట వాస్తవ్యులు సాంబశివరావు గారు, వీళ్ళ ఆధ్వర్యంలో మరి నియామక పత్రం అందుకోవడం జరిగింది. మిత్రుడు చందోలు ప్రకాశ్రావుకి పల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు చాలా గర్వంగా ఉంది. మా నగరికల్లి నుంచి చిన్న పదవులను మొదలుపెట్టి ఈరోజు జిల్లా స్థాయి కూడా ఎదిగారంటే మాకు చాలా గర్వంగా ఉంది. అందువల్ల చందోలు ప్రకాశ్రావు గారికి మేమందరం సహాయం చేసి వాళ్ళని పెద్ద పనులు చేయడానికి ఇంకా పెద్ద పదవులు ఆశించాలని కోరుకుంటున్నాము. మన పల్నాడు జిల్లాకి, పల్నాడు అంటే ఒక చరిత్రలో మహాభారతం ఉంటే అల్లాది పల్నాడు భారతం ఉంది. ఈ భూమి పుట్టినాకనే మహాభారతం గొప్పది, తర్వాత పల్నాడు గొప్పది. అంటే అంత యుద్ధం జరిగింది ఇక్కడ.
ఇటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రాంతం. ఈ ప్రాంతానికి మన ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడిగా బాధ్యత ఇచ్చారు కాబట్టి సక్రమంగా చేస్తాడని, మన యొక్క ఈ ఆయన పదవీ కాలంలో మంచి పనులు చేస్తాడని ఆశిస్తూ పల్నాడు జిల్లా నరసరావుపేటలోని డాక్టర్ అంజిరెడ్డి హాస్పిటల్స్లో మరో అరుదైన వైద్య మైలురాయి నమోదైంది. ప్రముఖ ఈఎన్టీ మరియు కాక్లియర్ ఇంప్లాంట్ సర్జన్ డాక్టర్ రాజేష్ వేపూరి ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించిన 110వ కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్స అనంతరం ఆ చిన్నారికి స్వీచ్ ఆన్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గంలోని త్రిపురాంతకం మండలం పాతకోటి గ్రామానికి చెందిన పాతకోటి శ్రీను వారి కుమారుడు పుట్టుకతోనే మోగా చెవిటితనంతో బాధపడుతున్నాడు. చిన్నారి వినికిడి సమస్యను గుర్తించిన కుటుంబ సభ్యులు డాక్టర్ అంజిరెడ్డి హాస్పిటల్స్లో డాక్టర్ రాజేష్ వేపూరిని సంప్రదించారు. వైద్య పరీక్షల అనంతరం ఆరోగ్యశ్రీ పథకం ద్వారా చిన్నారికి పూర్తిగా ఉచితంగా కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్స నిర్వహించారు. మన డాక్టర్ అంజిరెడ్డి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నర్సరావుపేటలో ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీస్, అంటే పుట్టుకతో చెవిటి మూగు ఉండే పిల్లలకి అవసరమైనటువంటి శస్త్రచికిత్స. ఇవి దాదాపు ఇప్పుడు మనం పల్నాడు ప్రాంతంలో మరియు పరిసర జిల్లాల నుంచి కూడా మన దగ్గరికి పేషెంట్స్ రావటం, ఈ సక్సెస్ఫుల్గా మనం 110వ కేసు ఈరోజు మనం కంప్లీట్ చేయటం జరుగుతోంది. కంప్లీట్గా ఈ 110 మందిలో 99% సక్సెస్ రేట్తో ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా మనం ఈ సర్జరీస్ నిర్వహించడం, అదేవిధంగా ఈ పిల్లలందరికీ కూడా పునర్జన్మ లాంటిది ఈ ఆపరేషన్. అంటే వాళ్ళకి వినికిడి అనేది మళ్ళీ తిరిగి రావటం, మనకు ఉన్నటువంటి 5 సెన్సెస్లో వినికిడి ఒకటి, ఈ వినికిడి తిరిగి రావటంతో వాళ్ళకి మళ్ళీ మాట కూడా తిరిగి రావటం జరుగుతుంది. సో ఇటువంటి మనం క్లిష్టమైనటువంటి ఎంతో నైపుణ్యం మరియు ఎంతో ఎక్విప్మెంట్ అవసరమైనటువంటి అడ్వాన్స్డ్ సర్జరీస్ మనం ఇక్కడ నర్సరావుపేటలో మన పల్నాడు ప్రాంత ప్రజలందరికీ కూడా రకరకాల స్కీమ్స్ ద్వారా వీరికి ఆరోగ్యశ్రీ అయితేనేమి, మన ఎన్టీఆర్ వైద్య సేవ అయితేనేమి, అదేవిధంగా ఎల్ఓసి విధంగా కానీ, ఈఎస్ఐ కార్డు ద్వారా కానీ, ఇటువంటి అన్ని రకాల స్కీమ్స్ ద్వారా కూడా అతి తక్కువ ఖర్చుతో వీరందరికీ కూడా నాణ్యమైనటువంటి వైద్యం మనం తీసుకురావడం జరుగుతుంది. గుడ్ మార్నింగ్ అండి. నేను డాక్టర్ రాజేష్ వేపూరి, ఈఎన్టీ అండ్ కాక్లియర్ ఇంప్లాంట్ సర్జన్, అంజిరెడ్డి హాస్పిటల్స్, నర్సరావుపేట, పిడుగురాళ్ళ. ఇవాళ మనము గత 3 సంవత్సరాల నుంచి మన కాక్లియర్ ఇంప్లాంట్స్ అనేది అంజిరెడ్డి హాస్పిటల్లో 4 ఏళ్ల నుంచి చేస్తున్నామండి మనం ఇక్కడ వచ్చేసేసి. సో ఫస్ట్ కేసుగా మొదలైంది, ఇది 110వ కేసు దాకా రీచ్ అయ్యామండి. చేసిన ప్రతి కేసు చాలా చక్కగా ఉన్నారు పిల్లలు వచ్చేసేసి. ఆపరేషన్ అయిన తర్వాత వినికిడి వస్తుంది, తద్వారా మాటలు కూడా పిల్లలకి రావడం జరుగుతుంది. స్టేట్ వైడ్గా ఉన్న ప్రతి జిల్లా నుంచి మనం ఆపరేషన్ చేయడం జరిగింది. ముఖ్యంగా చాలా రోజుల తర్వాత ఈ 110వ కేసు గురించి ఎందుకు డిస్కస్ చేద్దామని చెప్పి మనం మీ ముందుకు రావటం ఎందుకంటే కనుక ఇది కాంప్లికేటెడ్ కేసు అయిందండి. అంటే ఇప్పుడు స్వతహాగా కాక్లియా అనే ఆర్గాన్లో 3 రకాల టర్న్స్ అనేవి ఉంటాయి. ఈ పిల్లలకు వచ్చేసేసి అందులో ఒక టర్న్ అనేది పూర్తిగా మూసుకుపోయి ఉంది. అది మూసుకుపోయినా కానీ మనం ఆపరేట్ చేయటం జరిగింది. ఆపరేట్ చేసిన తర్వాత ఇవాళ స్విచ్ ఆన్ ప్రోగ్రామ్ అనే దానికి రావడం జరిగింది. మొదట వచ్చేసేసి ఒక కేసు నుంచి మొదలయ్యి 110వ కేసు వరకు రీచ్ అయ్యామండి. అందుకొరకు ఇట్లాంటి కాంప్లికేటెడ్ కేసెస్ కూడా మన హాస్పిటల్లో డీల్ చేయడం జరుగుతుంది, అంజిరెడ్డి హాస్పిటల్స్ నర్సరావుపేటలో వచ్చేసేసి. అట్ ద సేమ్ టైం మనం స్పెసిఫిక్గా 100 కేసులు అయిపోయిన తర్వాత మనం ఒక పెద్ద మైక్రోస్కోప్ కూడా తెప్పించామండి. యుఎస్ నుంచి శ్రీనివాస్ రెడ్డి సార్ తెప్పించారు. అది వచ్చేసేసి 1,25,00,000 పట్టిందండి. ఏంటంటే కనుక 100 కేసులు అయిపోయినాయి అని చెప్పేసి మనం నెంబర్స్ ఇంకా బాగా చేస్తున్నాం అన్నట్లుగా ది బెస్ట్ ఇవ్వాలి, కాంప్లికేటెడ్ కేసెస్ వస్తే డీల్ చేయాలని చెప్పేసి అట్లాంటి మైక్రోస్కోప్ ఒకటి తేవడం జరిగింది. డ్రిల్లింగ్ మెషిన్స్ కూడా అన్ని అప్డేట్ చేసేసామండి. డ్రిల్లింగ్ సిస్టమ్స్ కూడా ఏంటంటే కనుక అరౌండ్ 10 lakhs ది డ్రిల్లింగ్ సిస్టమ్స్ వాడుతున్నాము. ఇట్లా హై ఎండ్ ఎక్విప్మెంట్స్ ఏవైతే ఇతర దేశాల్లో ఉన్నాయో అట్లాంటి ప్రతి ఎక్విప్మెంట్ మన దగ్గర మనం వాడటం జరుగుతుందండి. మామూలు మాది మార్కాపురం జిల్లా అయితే మాది త్రిపురాంతకం మండలంలో పాదం గ్రామం. మేము ఫస్ట్గా 3 years ఉన్నప్పుడు పాపకి మామూలు మాకు తెలిసింది మాటలు రావని. అప్పుడు మేము మామూలు మా ఎమ్మెల్యే ఆయన గౌతమ్ రాజు అని పాకనట్టు ఆయన ద్వారా విజయవాడ వెళ్ళాము. వెళ్తే ఆ సార్ అక్కడ చూపించి ఎక్స్రేలో చూపించాము. అయితే ఇక్కడ పలానా సార్ ఉన్నారమ్మా రాజేశ్వర సార్, అక్కడికి వెళ్దాము. వెళ్తే ఆ సార్ మనకి ఖచ్చితంగా ఇది చేస్తాడంటే మేము ఆ సార్ వెళ్ళడం జరిగింది. అప్పుడు ఇక్కడికి వచ్చి ఇంక ఈ హాస్పిటల్లో చూసుకుంటే సారు మాకు మామూలు సక్సెస్ఫుల్గా ఆపరేషన్ చేశారు. ఇప్పుడు మా పాపకి పునర్జన్మ ఇచ్చారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
స్థానిక బీసీ కాలనీలో ఇంటింటి ప్రచారం, పాల్గొన్న ఎమ్మెల్యే చదలవాడ, టీడీపీ నేత నల్లపాటి రాము. చేతులు లేని దివ్యాంగులకు ప్రాణదానం ట్రస్ట్ ద్వారా చేయూత. పల్నాడు జిల్లాలో పర్యావరణ పరిరక్షణకు మరో ముందడుగు, ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే చదలవాడ. ఇచ్చిన హామీ నెరవేర్చిన ఉపాధ్యాయుడు, విద్యార్థిని ఉన్నత చదువులకు చేయూత. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.